హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'గుండె నిండా గుడి గంటలు' సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం. షీలా డార్లింగ్ అందరినీ కట్టకట్టుకొని పండక్కి అక్కడికే తీసుకురమ్మని చెప్పింది. అని బాలు అయితే అందరికీ చెప్తూ ఉంటాడు. వాళ్ళ నానమ్మ చెప్పింది అని చెప్పి. అక్కడ ఉన్న వాళ్ళు సత్యం వాళ్ళు అయితే బాలు మాటలే వింటూ ఉంటారు. పక్కనే ఉన్న మనోజ్ అయితే వెంటనే నాకు వీలు కాదు నాన్న, నేను రాలేను అని చెప్పి చెప్తూ ఉంటాడు. బాలు అయితే అవును మరి పార్కు బోసిపోతుంది అని చెప్పి వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు. వెంటనే రోహిణికి కోపం వచ్చి అయితే ఎందుకు చీటికి మాటికి అదే పదం చెప్తూ ఊరికే ఏడిపిస్తూ ఉంటావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అవునా, అయితే మరి మలేషియాలో మీ నాన్నకి ఉద్యోగం పెట్టించమని చెప్పలేకపోయావా వాడికి అని చెప్పి అంటూ ఉంటాడు. వెంటనే ప్రభావతి అయితే అతని బిజినెస్లన్నీ మనోజ్కి అప్పచెప్తాడంట వాళ్ళ నాన్న త్వరలోనే అని చెప్పి అంటూ ఉంటుంది ప్రభావతి. వెంటనే రోహిణి అయితే ఏంటి అత్తయ్య గారు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి చాలా షాక్ అవుతూ ఉంటుంది. వెంటనే బాలు అయితే అవునా, అయితే ఫస్ట్ వాళ్ళ పుట్టింటి వాళ్ళని ఎవరినైనా ఒక్కరిని మన ఇంటికి వచ్చి మొహం చూయించమను, తర్వాత చూద్దాంలే అని చెప్పి అంటూ ఉంటాడు. రోహిణి అయితే చాలా షాక్ అవుతూ ఉంటుంది. అక్కడే ఉన్న సత్యం కూడా చాలా షాక్ అవుతూ ఉంటాడు. వెంటనే ప్రభావతి అయితే ఇలా అంటూ ఉంటుంది. వాడి పొగరు అనగాలి అంటే ఒకే ఒక మార్గం ఉంది. వెంటనే మీ నాన్నని పిలిపించడమే ఇక్కడికి అని చెప్పి ప్రభావతి అయితే చెప్తూ ఉంటుంది రోహిణితో. రోహిణి అయితే ప్రభావతి మాటలకి లేని నాన్నని ఎక్కడి నుంచి తీసుకురాను, పెద్ద ప్రాబ్లం అయ్యేలా ఉందే, నేనే ఇరుక్కునేలా ఉన్నాను అసలు. ఏదో ఒకటి ఆలోచించి దీనికి పరిష్కారం వెతకాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది రోహిణి. మరేం చెప్తుంది ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.